యేసుక్రీస్తు వారి నామమున శుభములు మరియు శుభాభివందనలు తెలుపుతున్నాం. It is this very joyous occasion. It is our privilege to come and be with you and to share your joy and to worship the Lord together. కలిసి ప్రభువును ఆరాధించే నిమిత్తమై కలిసి మీతో సంతోషాన్ని పంచుకునే నిమిత్తమై ప్రభు ప్రసాదించిన ఆనందదాయకమైన సందర్భాన్ని బట్టి ప్రభువుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాం. We thank and praise God for your love and hospitality and also for your continued prayer for all of us. మా అందరి నిమిత్తమై మీ ఎడతగిన ప్రార్థనలు, మీ ప్రేమ ఆతిథ్యం సత్కారముల కొరకై, జ్ఞాపకాల కొరకై మేమెంతో వందనస్తులమై ఉన్నాం. Whenever I visit Andhra Pradesh, there has been always blessing to me personally. I have been quickened and revived. అన్నగారు చెప్తున్నారు, నేను ఎప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ను దర్శించినప్పుడల్లా నేనెంతో మరి నూతనంగా ఉత్తేజం పొందుతూ మరి ప్రోత్సహించబడుతూ ఎంతో సంతోషాన్ని అనుభవిస్తున్నాను చెప్తున్నాడు. Particularly we have been copying your songs every time when I come, try to pick up some tune and some song. ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఇక్కడ పాడే చక్కటి పాటలు కొన్ని నేను జ్ఞాప పెట్టుకొని ఆ రాగాల్ని ఆ రాగదాటిని కలుసుకొని మేము పాడుకునే పద్ధతి ఉంది. You have brought much blessing to us spiritually. కనుక మీరు ఆత్మీయంగా మాకెంతో నిండైన మరి ఆశీర్వాదాలు తీసుకుని వచ్చారు. The song that you just now sang also we have copied. మీరు ఇప్పుడు పాడిన హల్లెలూయా స్తోత్రం పాట మేము కూడా దాన్ని మా భాషలో కాపీ చేసుకున్నాం. We have translated that into our own language and it is sung in the assemblies in Sri Lanka. శ్రీలంకలో మరి మా సింగాలి భాషలో దీన్ని తర్జుమా చేసుకుని ఆ యొక్క సంఘాలన్నింటిలో ఈ పాట మేము పాడుతున్నాం. I'm sorry, I'm not able to sing that very well, but our tune may be slightly different, but we are learning from you. కనుక ఈ పాట మేము అట్లా తర్జుమా చేసుకున్నాం. ఒకవేళ కొద్దిగా వ్యత్యాసం ఉండొచ్చును, కానీ ఈ రాగాలు ఈ పాటలు మీ నుంచి మేము నేర్చుకున్నవే. And if you come and visit us in Sri Lanka, you will find most of your songs we are singing there. ఒకవేళ మీరు ఎప్పుడైనా శ్రీలంకకు వచ్చి మీరు మమ్మల్ని దర్శిస్తే అక్కడ పాడే పాటలు ఎక్కువ ఈ పాటలే మీకు కనబడతాయి. Now I have collected 100 songs. ఇప్పుడు దాదాపు 100 పాటలు నేను సమకూర్చుకున్నాను. And we are trying to pick up one more and every time we come. మేము వచ్చినప్పుడల్లా ఇంకొక పాటను జోడించుకోవాలని కోరుతున్నా. So this is a wonderful mystery of God, that God has planned this from eternity past. కనుక నిత్యత్వం నుంచి కూడా దేవుడు అనాదికాల సంకల్పమును ఆయన కాపాడి జరిగించడం ఇది దేవుని సంకల్పంగా చూస్తున్నాం. Together unto his name a company of people from every tongue and every nation and every tribe. ప్రతి జనాంగంలో నుంచి, భాషల నుంచి, వంశంలో నుంచి ఆయనకు సమూహముగా చేరి వచ్చే ఈ దేవుని యొక్క దయాపర సంకల్పము బహుఆశ్చర్యము. In glory in heaven in the presence of God we will all begin to see this wonderful plan of God. ఈ యొక్క దేవునికి అద్భుతమైన ఏర్పాటును ఆ యొక్క మహిమాన్వితమైన దేవుని స్థలములో ఒకదిన మనము చూడబోతున్నాం. Today we are serving the Lord in this one corner, in one little place we are laboring. కనుక ఈ దినం నేడు ఒక చోట, ఒక మూల, ఒక ప్రాంతములో దేవుని మనము సేవించే భాగ్యం కలిగి ఉన్నాం. కానీ Only God can see the total plan. అయితే దేవుడు మాత్రం సంపూర్ణమైన ఏర్పాటును చూడగలిగినవాడుగా ఉన్నాడు. Our Lord Jesus Christ, the head of the church, can see his church being built. ప్రభువు యేసుక్రీస్తు వారు సంఘాన్ని శిరస్సై ఉండగా ఆయన మాత్రమే తన సంఘము కట్టబడుతుంట మనము చూడగలుగుతున్నాం. We are going to read two passages of scripture. కనుక లేఖన భాగాల నుంచి 2 భాగాలు మనం చదవబోతున్నాం. I invite all of you to read this passage with a
attention. కనుక ఎంతో గమనికతో మరి కలిగి ఈ యొక్క భాగములు మీరు చదవాలని మేము ఆహ్వానిస్తున్నాం. Two passages are similar and they are about Solomon building the temple of God. కనుక దేవుని ఆలయమును సొలొమోను కట్టినప్పుడు మరి ఏర్పాటు చేయబడిన వాక్య భాగములు ఏకీకృతం మనం చూడబోతున్నాం. We are going to read first of all from the first book of Kings chapter 6. మొట్టమొదటిగా మొదటి రోజుల గ్రంథము 6వ అధ్యాయం నుంచి మనం చదవబోతున్నాం. First book of Kings and chapter 6, please. మొదటి రోజుల గ్రంథం అండి 6వ అధ్యాయము. We are going to read from verse 1 మొదటి నుంచి చదవబోతున్నాం. and we will read up to verse 14. 14 వచ్చిన వరకు చదువుకుందాం. Passages are long, but please read with attention. కనుక భాగములు పెద్దవైనప్పటికీ కూడా గమనికతో మరి ఎంతో ప్రోత్సాహంతో ఈ మాట చదవాలని కోరుతున్నాం. We are going to read responsively, please, and read your verse loud, and the other verse you must read quietly in your heart. కనుక మేము మార్చి చదువుతున్నాం. మీ భాగం వచ్చినప్పుడు బిగ్గరగా చదవండి, మిగతా భాగాన్ని మనసులో చదవండి. అయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరమందు, అనగా సొలొమోను ఇశ్రాయేలును ఏలిన 4వ సంవత్సరమందు జీపను 2వ మాసమున అతడు యెహోవా మందిరమును కట్టింపనారంభించెను. పరిశుద్ధ స్థలం ఎదుట ఉన్న ముఖమంటపం మందిరం యొక్క వెడల్పును బట్టి 20 మూరల పొడవు, మందిరపు ముందర అది 10 మూరల వెడల్పు. మందిరములకు విచిత్రమైన పనితో చెప్పిన లేఖకి దిగులు చేయించెను. మరియు మందిరపు గోడ చుట్టూ గదులు కట్టించెను. మందిరపు గోడలను పరిశుద్ధ స్థలముకును గర్భాలయమునకును చుట్టూ 4 దిశల అతడు గదులు కట్టించెను. అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడిను. మరియు కట్టు స్థలమున సుత్తె, గొడ్డలి మొదల ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రమును వినబడలేదు. మధ్యంతస్తుకు తలుపు మందిరము కుడిపాటుండెను. మధ్యంతస్తు గదికిని, మధ్యంతస్తు గదిలో నుండి 3వ అంతస్తు గదికిని ఎక్కిపోటుకు చుట్టూ మెట్ల చక్రముడెను. ఈ ప్రకారం అతడు మందిరమును కట్టించడం ముగించి మందిరమును దేవదారు దూలములతోనూ పలకలతోనూ కప్పించెను. మరియు మందిరమునకు చుట్టూ గదులను కట్టించెను. ఇవి 5 మూరలు ఎత్తుగలవై దేవదారు దూలముల చేత మందిరముతో తిట్టముగా సంధింపబడెను. అంతలో యెహోవా వాక్కు సొలొమోనుకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. ఈ మందిరం నీవు కట్టించున్నావే, నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటి గై కొన్ని ఎడల నీ తండ్రి దావీదుతో నేను చేసిన వాగ్దానములు నీ పక్షంగా స్థిరపరచను. నా జనుడైన ఇశ్రాయేలును విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను. We'll stop there. చాలండి. And now we are going to read from the first book of Chronicles, chapter 29, please. ఇప్పుడు మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయంలో నుంచి మనం చదవబోతున్నాం. First book of Chronicles, మొదటి దినవృత్తాంతాల గ్రంథము and chapter 29. 29వ అధ్యాయం. And we are reading once again from verse 1. And we are reading up to verse 9, please. 1 to 9 only. మొదటి నుంచి 9 వచనాల వరకు తిరిగి మనం చదవబోతున్నాం. తర్వాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగ సెలవిచ్చెను. దేవుడు కోరుకున్న నా కుమారుడైన సొలొమోను ఇంకనూ లేత ప్రాయం గల బాలుడై ఉన్నాడు. కట్టబో ఆలయం మనుష్యునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. నేను బాగా ప్రయాసపడిన దేవుని మందిరం కావాల్సిన బంగారం పనికి బంగారము, వెండి పనికి వెండిని, ఇత్తడిని ఇనుపకని ఇనుమును, కర్ర పనికి కర్రను, గోబేదిక రాళ్ళను, చెక్కుడు రాళ్ళను, వింతైన వర్ణములు గల పలు మీద రాళ్లను, మిక్కిని వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలవరాయి విశేషంగా సంపాదించితిని. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగిన ఎక్కువ మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరమును నిమిత్తము సంపాదించిన వస్తువులు గాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరం నిమిత్తం నేను ఇచ్చేదను. గదుల గోడల రేకుమూర్తులను, బంగారము పనికి బంగారమును, వెండి పనికి వెండిని, పనివారు చే ప్రతి విధమైన పనికి 6,000 మనుగుల ఓఫీరు బంగారమును, 14,000 మనుగుల పుటపు వేయబడిన వెండిని ఇచ్చున్నాను. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనపూర్వకంగా ఇచ్చువారు ఎవరైనా మీలో ఉన్నారా? అప్పుడు పితరుల ఇళ్ళకు అధిపతులు, ఇశ్రాయేలు గోత్రపతి అధిపతులు, సహస్రాధిపతులు, శతాధిపతులు, రాజు పని అధిపతులు కలిసి
మనపూర్వకముగా దేవుని మందిరపు పనికి 10,000 మణుగుల బంగారమును, 20,000 మణుగుల బంగారపు ద్రాములను, 20,000 మణుగుల వెండిని, 36,000 మణుగుల ఇత్తడిని, 2,00,000 మణుగుల ఇనుమును ఇచ్చిరి. తమ యొక్క రత్నములున్న వారు వాటిని తెచ్చి యెహోవా మందిర బొక్కస మీద గెర్షోనీయుడైన ఏలికి ఇచ్చిరి. వారు పూర్ణ మనస్సుతో యెహోవాకి ఇచ్చిండిరి కనుక వారు అలాగు మనపూర్వక ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి. Verse 9 of this chapter says, then the people rejoice. ఈ యొక్క 9వ వచనంలో వారు పూర్ణ మనస్సుతో సంతోషించి, And then last line of that verse again says, all David the king also rejoiced with great joy. కనుక ఇక భాగంలో చూస్తే దావీదు రాజు కూడా ఎంతో మనకు సంతోషించినట్లుగా చూస్తున్నాం. One outstanding characteristic of the people of God mentioned in this passage, that there was overflowing joy in their hearts. కనుక ఒక నిగూఢమైన నిలిచిపోయిన సత్యం ఇక్కడ ప్రస్తావించబడింది ఏంటంటే, దేవుని ప్రజలైన వారు వారి హృదయంలో బహు సంతోషంతో నింపబడినట్లుగా చూస్తున్నాం. We also need that heavenly joy. కనుక మనం కూడా పర సంబంధమైన సంతోషములకు పాలైన వారంగా ఉన్నాం. They were not all rich people. వారందరూ మరి ధనవంతులేమి కారు. They were not all very skillful, capable people. వారందరూ కూడా ఎంతో నైపుణ్యము కలిగిన సామర్థ్యమైన ప్రజలు. All of them together rejoice greatly. అయితే వారందరూ కూడా ఏకముగా కూడి ఎంతో సంతోషిస్తున్నారు. What was the reason behind that rejoicing? ఆ యొక్క సంతోషానికి వెనుక గల కారణం ఏమై ఉంది? Verse 9 gives us the reason. 9వ వచనం మనకు ఆ యొక్క కారణం చెబుతుంది. The people rejoice for that they offered willingly. వారు పూర్ణ మనసుతో యెహోవాకి ఇచ్చిండిరి కనుక వారు అలాగ సంతోషించిరి. Yes, because with perfect heart they offered willingly to the Lord. కనుక ప్రభువారికి ఇచ్చే విషయంలో పూర్ణ మనసుతో యెహోవాకు అర్పించుకున్నారు. If you want to experience true heavenly joy, నిజమైన పరలోక ఆనందం నీవు అనుభవించాలని కోరితే, you must learn how to give to the Lord with a perfect heart. కనుక పూర్ణ హృదయంతో దేవునికి ఎలాగ ఇవ్వాలో నీవు నేర్చుకోవాల్సిన అగత్యత ఉన్నది. This word perfect heart has a very great meaning. కనుక ఈ పూర్ణ మనస్సు అనే మాటకు ఎంతో నిగూఢమైన గొప్ప అర్థం ఉంది. Our heart is very often imperfect. ప్రియులారా, మన హృదయం అనేక పర్యాయములు మరి అసంపూర్ణత కలిగినదిగా ఉంటుంది. We are willing to give to God, మనము దేవునికి ఇవ్వదలుచుకుంటాం కానీ, but if we give somehow, because of our sinful nature, we also expect back from God. కనుక మన యొక్క పాప నైజ స్వభావాన్ని బట్టి ఇస్తున్నాము కానీ దేవుని దానికి బదులుగా ఏదో పుచ్చుకోవాలని తెలిసిన అభిప్రాయం ఉంటుంది. When I give 100 rupees to God, I think, oh, maybe God will increase that by tenfold, give me back 1,000 rupees. కనుక నేను 100 రూపాయలు ప్రభుకి ఇచ్చానంటే 10 అంతలు దేవుడు దీవిస్తాడు కాబోలు, ఇక నాకు 1000 రూపాయలు దొరకాలి కదా అని అభిప్రాయం ఉంటుంది. That is how we human beings give to God. ఆ విధంగా ఇలాంటి భావముతోటి మనిషి జాలముగా మనుషంగా ఎత్తిస్తాం. We must overcome this sin. ఈ యొక్క పాపాన్ని మనం అధిగమించాలి. We must give to God with a perfect heart. కనుక మన పూర్ణ మనసుతో దేవునికి సమర్పించుకోవాలి. Then only there will be true joy in our heart. అప్పుడే మన హృదయంలో నిజమైన ఆనందం నెలకొల్పబడుతుంది. Otherwise, లేనట్లయితే we give to God 100 rupees మనం దేవునికి 100 రూపాయలు ఇస్తాము, and we will not receive anything back. ఇక మనం ఏది కూడా పొందలేము. And we will lose even the little joy that we had. కనుక మనకు కలిగిన కొద్దిపాటి ఆ సంతోషం కూడా పోతుంది. After that we will be very discouraged and we will be fighting among ourselves. తదనంతరం మనతో నిరుత్సాహపడి ఒకరి మధ్య ఒకరు పోట్లాడుతూ నిమగ్నమై ఉంటాం. When the house of God was to be built, కనుక దేవుని మందిరం అయితే కట్టబడాల్సిన వచ్చినప్పుడు in Jerusalem, యెరూషలేములో the house of God is going to become a good built edifice from the tent. కనుక గుడారం స్థాయి నుండి మరి కట్టడం నిర్మాణం వరకు అత్యున్నతమైన కోవకు చెందవలసిందిగా ఉంటుంది. The people of God offered willingly. కనుక దేవుని ప్రజలైన వారు మనపూర్వకంగా ఇచ్చి ఉన్నారు. And they offered with a perfect heart. మరి పూర్ణ మనసుతో ఇచ్చి ఉన్నారు. Perfect heart, one meaning is
offering to God without expecting anything back. కనుక పూర్ణ మనస్సు అని అర్థంలో ఒక అర్థం ఏంటంటే దేవుని నుండి ఏది తిరిగి కోరుకొని భావం ఇచ్చే భాగ్యం. Let us learn to give to God like that. కనుక ఆ విధముగా దేవునికి ఇచ్చినప్పుడు మనం నేర్చుకుందాము గాక. When you give to God, కనుక దేవునికి ఇచ్చినప్పుడల్లా you must say, Lord, I am giving to you, but please don't give me anything in return. ప్రభువా నేను నీకు ఇస్తున్నాను కానీ దేవా దీనికి బదులుగా నాకేమీ వద్దయ్యా. That is true giving. అది నిజమైన ఇచ్చుదల ఇచ్చే విధానం. In this passage, that is why it is written, they gave with the perfect heart and there was much rejoicing. అందుబట్టి ఇక ఈ భాగంలో వారు పూర్ణ మనసు ఇచ్చారు కనుక వాళ్ళు మిగిలిన సంతోషం కలిగినట్టుగా చూస్తారు. I believe that because of your sacrificial giving to God, today God has made your hearts glad. కనుక నేను నమ్ముతున్నాను మీరు దేవునికి ఈ విధముగా ఇష్టపూర్వక మనపురు ఇచ్చారు కనుకనే నేటి దినమున మీ హృదయములు ఎంతో సంతోషదాయకంగా ఉన్నాయి. And God has given you this beautiful building which has been dedicated unto Him. కనుక ఆయనకు దేవునికి ప్రతిష్ఠిత చేయబడి ఈ రమ్యమైన శృంగారమైన కట్టడము మీకు దేవుడు ప్రసాదించి ఉన్నాడు. We must tell the Lord, Lord, we are not expecting anything back. కనుక మేము ఇప్పుడు చెప్పబద్ధమైన ప్రభువా నీ నుండి మేమేది కోరడం లేదు. Lord, you have done enough for us. ఓ దేవా చాలంత మీరు మాకు చేసి ఉన్నారు. You have given everything. మీరు మాకు సమస్త ప్రసాదించారు. You have given your very life. మీ జీవమే మాకు ఇచ్చారు. You have given your dear son. నీ కుమారుని ప్రసాదించారు. And you have given us salvation. మీరు రక్షణ ఇచ్చి ఉన్నారు. Forgiveness of sins. Forgiveness of sins. పాప క్షమాపణ ఇచ్చారు. Eternal life. మాకు నిత్య జీవం ఇచ్చారు. Glory in heaven. పరలోకంలో మహిమ ఇచ్చారు. Lord, I don't need anything more. దేవా ఇంతకంటే నాకేం కావాలి. Then we will find joy welling up within ourselves. అప్పుడు అలాంటి దృక్పథంతో చేసినప్పుడు మనలో నుంచి హృదయాంతర భాగంలో ఈ సంతోషము పెళ్ళుబుకుతుంది. We'll go about with shining faces. మనము మరి ప్రకాశమైన ముఖంతో వెళ్తాం. People will ask us, why your face is shining? ప్రజలు అడుగుతారు ఎందుకు నీ ముఖము మెరుస్తుంది ప్రకాశిస్తుంది. Why are you so joyful? ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నావు? And you will say, I don't know. నాకేం తెలియదే. But God knows the secret. అయితే దేవుడి రహస్యం ఎరిగిన వాడుగా Because you have offered willingly. కనుక నీవెంతో మనపూర్వకంగా ఇచ్చి ఉన్నావు. So today let us learn that lesson as we have dedicated this house as a house of God. ఈ యొక్క మందిరమును దేవుని మందిరముగా మనం ప్రతిష్ఠించిన సందర్భముగా ఈ యొక్క దృక్పథముతో అభ్యాసం చేసుకుందాము గాక. We are now going to turn to some verses of scripture. ఇప్పుడు లేఖన భాగంలో కొన్ని భాగముల వైపు వెళ్ళబోతున్నాం. And I invite you to please quickly read with me, turn and read every verse. కనుక ప్రతి మాట చెప్పినప్పుడల్లా మాతో కలిసి మీరు తీసుకొని చదవాలని To కోరుతున్నాను. understand the true meaning of the house of God. దేవుని మందిరం యొక్క నిజమైన అర్థమును తెలుసుకునేలాగున. And as much as possible during the next few minutes. కనుక మరి క్షణములలోనే మనం ఈ మాటలు చూడబోతున్నా. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our gracious loving heavenly Father, మా ప్రేమ కలిగిన కృపగల పరలోకపు తండ్రి, we thank and praise thee for thy great love to us. మేము మా పట్ల కలిగిన గొప్ప ప్రేమను బట్టి మీకు స్తోత్రములు. Thou hast a desire to give us great joy. మీరు మాకు నిజమైన మరి సంతోషం ఇవ్వాలని కోరుతున్నారు. Not the joy of increase of goods. ప్రభు మరి ఆ దేవుని యొక్క సంతోషము మా హృదయంలో పెళ్ళుబికే వైరమును బట్టి స్తోత్రములు. Not the joy because of rain and sunshine. ప్రభు మరి ఈ యొక్క వర్షమును బట్టి లేక సూర్యరశ్మిని బట్టి కలిగే ఆనందము కాదు. Not even the joy because our prayers have been answered. ప్రభు మా ప్రార్థనలకు జవాబు దొరికిందనే ఆనందం కాదు. But thy heavenly joy. అయితే పరసంబంధమైన ఆనందం. Lord, pour into our hearts. ప్రభు అది మా హృదయంలో కుమ్మరించుము. Thy people have given sacrificially and willingly. ప్రభు నీ ప్రజలైన వారు ఇష్టపూర్వకంగాను మరి మనపూర్వకంగా ఇచ్చి ఉన్నారు. A building has been built which has been dedicated unto thy name. మీ నామము కొరకే ప్రతిష్ఠిత చేయబడి మరి మందిర నిర్మాణం కొరకే జరిగింది. So now Lord, help us that we may have this joy and also maintain this joy. కనుక ప్రభు ఈ ఆనంద సంతోషం కలుగునట్టుకు ఇదే సంతోషం మేము కొనసాగించుటకు సహాయం చేయము. Overcoming every human tendency. ప్రభు ప్రతి మానవ సంబంధం వైఖరిని మేము జయిస్తూ వచ్చుము గాక. Overcoming every effect of the natural man, the old man. ప్రభు ప్రాచీన పురుషుని ప్రకృతి మనుషుని యొక్క నైజము తొలగించబడు గాక. We may be a company of spiritual people. ప్రభు ఆత్మపరమైన జన సమూహముగా మేము చేయబడదుము గాక. People of Zion
Jerusalem, ప్రభా సియోను వాసులముగా the children of God, దేవుని ప్రజలముగా the saints of the Most High God, ఓ ఉన్నతమైన దేవుని యొక్క పరిశుద్ధ జనాంగముగా the church of the Lord Jesus Christ. ప్రభు యేసుక్రీస్తు సంఘముగా Hear and answer our prayer. ప్రభా మా ప్రార్థన వినుము జవాబు దయచేయి Lord, explain thy precious word to ప్రభా us. నీ ప్రశస్త వాక్యమును మాకు వివరించుము Thy word may enter into our hearts and it may quicken our hearts. మా నీ వాక్యం మా హృదయంలో ప్రవేశించునుగాక నీ వాక్యం మమ్మల్ని ఉత్తేజింపు చేయనుగాక Lord, there may be a true transformation in our life. ప్రభా మా జీవితంలో నిజమైన రూపాంతరముతో కూడిన స్థితి కలుగును గాక We may truly become the house of God, మేము నిజముగా దేవుని ఆలయముగా చేయబడుదుము గాక where thy glory may be seen. ఆ తత్ర అక్కడ నీ మహిమ ప్రకాశమానముగా చూడబడును గాక So explain thy precious word. కనుక నీ ప్రశస్త వాక్యమును వివరించుము Accept our thanksgiving and praise. మా యొక్క కృతజ్ఞత స్తుతిని అంగీకరించుము In the name of our loving Savior, the Lord Jesus Christ, we pray. మా ప్రభు యేసుక్రీస్తు రక్షకుని నామమున ప్రార్థిస్తున్నాము మా తండ్రి Amen. ఆమేన్. The Bible tells us that our God is a God of purpose. కనుక దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము మరి దేవుని యొక్క ఉద్దేశాలు ప్రేమాపూర్వక ఉద్దేశాలు చెప్పబడుతుంది. Second book of Timothy, chapter 1, verse 9, please. రెండవ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనము. Second book of Timothy, chapter 1 and verse 9. Let us read all together. రెండవ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. Who hath saved us and called us with an holy calling, not according to our works, మన రక్షించి but according to his own purpose and grace, which was given us in Christ Jesus before the world began. తెచ్చెను. There we have, God has called us with an holy calling, ఇక్కడ మనం గమనిస్తున్నాము ఆయన మనలను పరిశుద్ధమైన పిలుపుతో పిలిచెను. not according to our works. మన యొక్క క్రియలను బట్టి కాదు, That means not because we have been good, మనం మంచివారమని కాదు, but according to his own purpose and grace. మరి ఆయన కృపా ప్రత్యక్షతను బట్టి ఇది సంభవించింది. Please mark those two words. ఈ రెండు మాటలు గమనించండి. God has called us according to his purpose and grace. ఆయన ఉద్దేశానుసారమైన కృపను బట్టి దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు సంగతి. We are saved by grace, మనము కృప ద్వారా రక్షణ పొంది ఉన్నాం. not because of our goodness, మన మంచితనాన్ని బట్టి కాదు, not because we have given alms to the poor people. ఏదో పేద ప్రజలకు దానములు చేసినామని కాదు. By grace of the Lord Jesus Christ, he has saved us. ప్రభువు యేసుక్రీస్తు వారి కృపను బట్టి ఆయన మనల్ని రక్షించి ఉన్నాడు. We only repented of our sins. కేవలం మన పావులచే పశ్చాత్తాపడ్డామంతే. We believed in the finished work of the Lord Jesus Christ. ప్రభువు యేసుక్రీస్తు సేవలో ముగించిన పని అని విశ్వసించినాము. He died on my behalf. నా పక్షంగా ఆయన చనిపోయాడు. When I believed that, కనుక నేను దాన్ని నమ్ముతున్నాను. I was saved. నేను రక్షించబడ్డాను. I was forgiven నేను క్షమించబడ్డాను freely. ఉచితముగా. I didn't have to do anything else. దీని కొరకై నేను ఏమీ చేయనవసరం లేకుండా My పోయింది. name is written in heaven. నా